శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, చింతనకాలే ప్రాణగత, సంస్తుతికాలే శబ్దగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇదానీం వయం సర్వే త్రినవతితమ శ్లోకే ప్రవిశామః. త్రినవతితమ శ్లోకే ప్రవిశామః. 93వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. కుశల కోమలాకార కురుకుళ్ళ కుళేశ్వరి కుళకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత. ఇక్కడ కూడా మనం 91వ శ్లోకంలో ప్రథమార్థం ఎలా ఉందో అది గుర్తుపెట్టుకుని ఎక్కడ విడదీయాలో అక్కడ జాగ్రత్తగా విడదీస్తూ చదవాలి. పదం మధ్యలో ఆపకూడదు కదా. కుశల కోమలాకార ఇది సరిపోయింది. అష్టాక్షరి ప్రథమ పాదం. కురుకుళ్ళ కుళేశ్వరి ఇది కూడా అష్టాక్షరి. కుళకుండాలయ షడక్షరి. కౌళ మార్గ తత్పర సేవిత దశాక్షరి. కుడికుండాలయ అన్నప్పుడు షడక్షరి అయింది కదా, ఇంకో 2 అక్షరాలు ఉంటాయి కదా పాదం ఏది అని కౌళ దగ్గర ఆపకూడదు. కౌళ మార్గ తత్పర సేవిత ఒక నామం దశాక్షరి నామం. అంటే మనం ఏం చేయొచ్చు, కుళకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత అని కల్పించదేయచ్చు. లేదా విడదీసి చదువుకోవాలనుకుంటే కుళకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత అని చదవాలి. కుశల ప్రథమం, కోమలాకార ద్వితీయం, కురుకుళ్ళ తృతీయం, కుళేశ్వరి చతుర్థం, కుళకుండాలయ పంచమం, కౌళ మార్గ తత్పర సేవిత షష్ఠం. షట్పది అయం శ్లోక. కుశల కోమలాకార కురుకుళ్ళ కుళేశ్వరి కుళకుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత. కుశల అంటే ఏంటండి, నేర్పు, కౌశలం. అభ్యాసేనతో కౌశలం అని శాస్త్రవచనం. అభ్యాసేనతో కౌశలం. అభ్యాసం ప్రాక్టీస్. అభ్యాసం ఎంత బాగా చేస్తే అప్పుడు కుశలత లభిస్తుంది. కౌశలం అంటే ఎఫిషియన్సీ. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటాం కదా, అలాగే ఎంత బాగా అభ్యాసం చేస్తే అంత కౌశలం పెరుగుతుంది. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఎఫిషియన్సీ వస్తుంది. అలా అటువంటి విశేషమైన కుశలత్వం అమ్మవారి యొక్క స్వభావం. అమ్మవారు మాట్లాడిన, భక్తులను అనుగ్రహించిన ఒక అద్భుతమైన ప్రత్యేకత కనిపిస్తుంది. ఆ ప్రత్యేకత ఇంకా మిగతా వాళ్ళకి కనిపించదు. అదే కుశలమైన స్థితిలో ఉంటారు, అతీతమైన స్థితిలో ఉంటారు. వివేకానంద స్వామి బాల్యంలో ఎక్కడ కూర్చోబెడితే అక్కడ మిత్రులందరూ వస్తారు, పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటారు. పిల్లలందరూ కూడా ఒక చోట కూర్చొని ఆడుకుంటారు అలసిపోయి. అప్పుడు ఆయన వేరే ఒక చోట కూర్చుని అలా వామ కరతలం మీద దక్షిణ కరతలం పెట్టి వాడు సరిగ్గా కూర్చుని అలా ధ్యానస్థితికి వెళ్ళిపోయారు. అలా ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఎంతసేపు ధ్యానంలో ఉండేవారో ఆయనకే తెలియదు. అది జన్మాంతర సుకృత విశేషం. అది ఇక్కడ చెప్పింది. ఏం చెప్పారు ఇక్కడ? కుశల కౌశల్యం, ఆ ఎఫిషియన్సీ అనేది అభ్యాసం వల్ల వస్తుంది. అలా కౌశలం ఎప్పుడైతే వస్తుందో కోమలాకార సున్నితమైనటువంటి మృదువైనటువంటి పరమ సత్వగుణోపేతమైనటువంటి అద్భుతమైన ఒక రూపం
కనిపిస్తుంది అమ్మవారి యొక్క రూపం. అది కుశల కోమలాకార. కుశలమైన తత్వం కలిగిన వారు, కౌశలమైన తత్వం కలిగిన వారు, ఏ పనైనా సరే పని చేయడంలో ఒక విశేషమైన నైపుణ్యం అమ్మవారు అనుగ్రహిస్తారు కనుక అటువంటి విశేషమైన నేర్పు, ప్రత్యేకత దాన్ని తెలియజేసే తత్వమే అమ్మవారి కుశలత్వం. దానివల్ల ఏర్పడుతుందంటే కోమలాకార. కుశలత్వం ఏర్పడినప్పటికీ కూడా అమ్మవారికి రూపం కోమలంగానే ఉంటుంది. కోమలం అంటే ఏమిటి? మృదువుగా, సున్నితంగా, సత్వగుణోపేతంగా, పరమశాంతమూర్తిగా ఉంటారు కనుక అమ్మవారిని కోమలాకార అని పిలిచారు. కోమలమైన ఆకారం కలిగిన వారు. కురుకుళ్ళ అనేది ఒక విశేషమైన నామం. ఆ విశేషమైన నామం ఏంటంటే అమ్మవారిని ప్రత్యేకంగా విశేషమైన మంత్రాలతో అర్చించే ఒక విభాగం ఉన్నారు. వాళ్ళని కౌల మతస్థులు, కౌలినీ దేవతలు, అదే కౌలినీ సాధకులు అంటుంటారు. కురుకుళ్ళ అటువంటి విశేషమైన ధ్యానాన్ని పొందడమే కురుకుళ్ళ. విశేషమైనటువంటి పాంచభౌతిక తత్వాన్ని, అంటే పంచ జ్ఞానేంద్రియాలు పరమాత్మ అయిపోయి నిమగ్నమై ఉండి మనస్సు కూడా పరమాత్మ అయిపోయి ఉంటే అప్పుడు విశేషమైన పారమార్థ స్థితి వస్తుంది. ఆ పారమార్థ స్థితి యొక్క విశేషమైన తత్వమే కోమలాకార. పారమార్థిక తత్వం ఎప్పుడు సున్నితంగా ఉంటుంది. కోమలాకార. ఇక్కడ ద్విజపంక్తి అంటే ద్విజులు అమ్మవారిని ప్రత్యేకంగా సేవిస్తుంటారు. కౌళమార్గ తత్పరులే అంటే కురుకుళ్ళ అన్నారు. కౌళమార్గం అంటే ఏమిటి? అమ్మవారిని తప్ప ఇంకెవరిని స్మరించరు. వాళ్ళు అమ్మవారు మాత్రమే ధ్యానిస్తారు. వాళ్ళని కౌళమార్గ తత్పరులు అంటారు. అటువంటి కురుకుళ్ళ, అటువంటి అద్భుతమైన ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని దర్శించడానికి, ఆధ్యాత్మిక తత్వాన్ని విని మెచ్చుకోవడానికి అమ్మవారు అటు పెడుతున్నారు కనుక కురుకుళ్ళ. కురు అంటే చెయ్యి. దేని చేయాలి? కుళ్ళ్వా. అద్భుతమైన విశేషమైనటువంటి కౌళమార్గ భావాన్ని ఎంచుకుని అవి ఎన్నిక చేసుకుని అమ్మవారు అటు వెళుతున్నారు కనుక అది విశేషమైన తత్వం. కురుకుళ్ళ అమ్మవారిని మాత్రమే విశేషమైన పరిగణిస్తూ అమ్మవారు మాత్రమే సేవిస్తూ ఉండేటటువంటి ఒక గొప్ప సాధక వ్యవస్థ కౌళమార్గ వ్యవస్థ అంటారు. ఆ కౌళమార్గ వ్యవస్థలో ఉండి కృషి చేయాలి అని చెప్తున్నారు కనుక కురు అని చెప్తున్నారు. కురుకుళ్ళ కౌళమార్గంలో ఉండి బాగా సాధన చేయాలి. కుళేశ్వరి ఇది కూడా విశేషమైన కౌళమార్గ తత్పరతనే తెలియజేస్తుంది. ఆ కౌళమార్గంలో ఉండి అమ్మవారిని మాత్రమే స్మరిస్తూ ఇంకెవరు మాకు పరమార్థ తత్వాన్ని బోధించలేరు అని భావించే వాళ్ళు ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఆ కౌళేశ్వరి సాధకులు వాళ్ళందరికీ నమస్కారాలు చేస్తుంటారట. అంచేత అమ్మవారు కుళేశ్వరి కులదేవతల యొక్క వాళ్ళందరూ అమ్మవారిని స్తుతిస్తున్నారు. అటువంటి గాన మాధుర్యంతో చాంపేయ కుసుమాలు అంటే ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా, చాంపేయ కుసుమాలతో అమ్మవారిని అలంకరిస్తున్నారు కనుక కౌళమార్గ తత్పరులు వాటన్నిటికీ ఆధిపత్యం వహిస్తున్నారు కనుక అమ్మవారిని కుళేశ్వరి అన్నారు. కుశల నేర్పరితనం కలిగిన వారు, కోమలాకార సున్నితమైన రూపం కలిగిన వారు. కురుకుళ్ళ కౌళమార్గ తత్పరులను గురించి విశేషమైన ధ్యానం చేసేటువంటి ఆలోచన విధానం కురుకుళ్ళ. కుళేశ్వరి కౌళమార్గ తత్పరులైన సాధకులందరికీ కూడా అధిపతి అమ్మవారు. అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహంతోనే ఆ కౌళమార్గం అనేది భూలోకానికి వచ్చింది. కుళకుండాలయ. ఇక్కడ కుళకుండ అంటే మూలాధార చక్రం. మనకు అంతర్గతమైన శక్తి మూలాధారం నుంచి ప్రారంభమవుతుంది. కుండలిని శక్తి అంటారు దాన్ని. ఆ కుండలిని శక్తి మూలాధార చక్రంలో ఎప్పుడు ఉంటుంది. మనం చేసే సాధనను బట్టి నెమ్మదిగా స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ ఇలా ఒక్కొక్క దశను దాటుకుంటూ ఆ కుండలిని శక్తి బయలుదేరుతుంది. అటువంటి విశేషమైన
కుండలిని శక్తి కలిగినటువంటి రూపమే కుళకుండాలయ. అంటే ఏమిటి? కుళకుండం అంటే ఇంకో అర్థం కూడా చెప్పచ్చు, హోమకుండం. చిదగ్నికుండ సంభూత అని చెప్పారు కదా మొదట్లో. అంటే అమ్మవారు కుళకుండాలయ, అద్భుతమైన హోమకుండంలోంచి ఆవిర్భవించారు. ఇది ఒక అర్థం. రెండోది ఏమిటి? కౌళినీ దేవతలు అమ్మవారిని వివిధ పుష్పాలతో వర్ణించారు. అది కుళకుండాలయ అని చెప్పచ్చు. ఇంకొక నామం కూడా చెప్పుకున్నాం, ఇంకో అర్థం కూడా. కుళకుండం అంటే ఆధార చక్రం, మూలాధార చక్రం. అక్కడి నుంచి కుండలిని శక్తి అలా నెమ్మదిగా స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి దాటిన తర్వాత ఆ ఆజ్ఞా చక్రాన్ని చేరతారు. అంచేత అమ్మవారు మూలాధార చక్రంలో ఉండి కుండలిని శక్తి ద్వారా పైకి ఆజ్ఞాచక్రం దాకా వచ్చి తర్వాత సాధనని బట్టి సహస్ర చక్రంలో కలుస్తారు. సహస్రార చక్రంలో కూడా ఉంటారు కనుక ఇవన్నీ కుళకుండములే. పైగా హోమకుండాలు లాంటివి. ఈ హోమకుండాలే అమ్మవారి యొక్క తేజస్సు కారణం. కౌళ మార్గతత్పర సేవిత. కౌళ మార్గతత్పరం అంటే ఏంటి? ఇంతకుముందు అనుకున్నాం కదా, అమ్మవారిని మాత్రమే సేవిస్తారు. వామాచార తత్పరులు అంటారు. వామాచార తత్పరులు వాళ్ళని వాళ్ళు అమ్మవారిని ఆరాధించే మార్గాన్ని కౌళ మార్గం అంటారు. ఆ కౌళ మార్గ తత్పరతతో అమ్మవారు సేవించబడుతుంటారు. అటువంటి సాధకులు అమ్మవారిని విశేషమైన భావనతో, అమ్మవారు తప్ప ఇంకెవరు లేరు, అమ్మవారు నిరాకార స్వరూపిణి, జ్యోతి స్వరూపిణి అని సేవిస్తూ ఉంటారు అమ్మవారిని. అంతే కౌళ మార్గంలో కౌళిన్యాది వాగ్దేవతల చేత సేవించబడుతున్నారు కనుక కౌళ మార్గ తత్పర సేవిత. ఓం ఐం హ్రీం శ్రీం కుశలాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కోమలాకారాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కురుకుళ్ళాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కుళేశ్వర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కుళకుండాలయాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కౌళ మార్గ తత్పర సేవితాయ నమో నమః. స్వస్తి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.